ఈరోజు ఈ వీడియోలో థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అంటే ఏంటి, అసలు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఎవరు తీసుకోవాలి, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ వల్ల ఉన్న బెనిఫిట్స్ ఏంటి, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ లేకపోతే ఫైన్ ఎంత ఉంది అనేది కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. చాలామంది థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అంటే కేవలం పోలీస్ వాళ్ళకు చూపించడం కోసమే అనుకుంటారు. అలా కాదు ఫ్రెండ్స్, అది 100% తప్పు. ఒకవేళ మీ వెహికల్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ లేకపోతే ఇప్పుడున్న మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం 2000 రూపీస్ ఫైన్ అనేది వేయడం జరుగుతుంది. థర్డ్ పార్టీ అంటున్నాం. అసలు ఈ థర్డ్ పార్టీ అంటే ఏంటో మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ పార్టీ అంటే ఎవరైతే ఇన్సూరెన్స్ చేసుకుంటారో ఆ వ్యక్తి ఫస్ట్ పార్టీ అవుతాడు. సెకండ్ పార్టీ అంటే ఏ కంపెనీ అయితే మీకు ఇన్సూరెన్స్ ఇస్తుందో వాళ్ళు మీకు సెకండ్ పార్టీ అవుతారు. అండ్ థర్డ్ పార్టీ అంటే మీ వెహికల్ వల్ల ఆపోజిట్ వెహికల్కి డ్యామేజ్ అయినా లేదా ఆపోజిట్ పర్సన్కి డ్యామేజ్ అయినా దాన్నే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అంటారు. ఇన్సూరెన్స్ లాంగ్వేజ్లో దీన్ని లయబిలిటీ అంటారు. మనం జనరల్గా పిలుచుకోవడానికి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అని అంటుంటాము. ముందుగా చెప్పుకున్నట్లు థర్డ్ పార్టీ అంటే ఓన్లీ పోలీస్ వాళ్ళ కోసం కాదు, లేదా ఫైన్ వేయించుకోకుండా ఉండడం కోసం మాత్రమే కాదు. అసలు ఉపయోగం వేరే ఉంది. అదేమిటంటే పొరపాటున మన వెహికల్ వల్ల ఆపోజిట్ వెహికల్కి కానీ పర్సన్కి కానీ డ్యామేజ్ అయింది. ఒకవేళ పర్సన్కి ఇంజురీస్ అయినాయి అనుకోండి, అతనికి లేదా అతని వెహికల్కి డ్యామేజ్ అయితే అతని వెహికల్కి, ఒకవేళ ఆ రోజు మన అదృష్టం బాగాలేకపోతే ఆ పర్సన్ ఒకవేళ చనిపోయాడు అనుకోండి, అతనికి కూడా ఇన్సూరెన్స్ ఇచ్చేదాన్నే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అంటారు. అంటే పర్సన్ యొక్క ప్రాపర్టీకి ఇచ్చే ఇన్సూరెన్స్ దాన్ని థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అంటారు. ఇక్కడ ఒకవేళ ఆపోజిట్ పర్సన్ ప్రాపర్టీ డ్యామేజ్ అయితే మీకు 1 lakh నుంచి వెళ్ళి 7,50,000 వరకు కవరేజ్ ఉంటుంది. ఒకవేళ ఆపోజిట్ పర్సన్ కనుక చనిపోయినట్లయితే అతనికి అన్లిమిటెడ్ కవరేజ్ అనేది ఉంటుంది. అది 1 lakh కావచ్చు, 10 CR కావచ్చు, లేదనుకోండి 50 CR అయినా అయ్యి ఉండొచ్చు. ఏంటి, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్లో ఆపోజిట్ వ్యక్తి చనిపోతే 1 కోటి రూపాయలు లేదా 10 కోట్లైనా ఇస్తుందా? నిజంగానే ఇస్తుందంటే ఎస్, ఇన్సూరెన్స్ కంపెనీస్ పే చేస్తాయి. ఎలా పే చేస్తాయి అంటే, ఎప్పుడైతే ఒక వ్యక్తి మన వెహికల్ వల్ల చనిపోతాడో ఆ కేసు అనేది MACTకి వెళ్తుంది. అంటే మోటార్ యాక్ట్ క్లెయిమ్ ట్రిబ్యునల్కి వెళ్తుంది. ఈ MACT వర్క్ అనేది ఎలా ఉంటుందంటే, చనిపోయిన వ్యక్తికి ఎంత కవరేజ్ ఇవ్వాలి, అతనికి ఎంత డ్యామేజ్ అయింది, ఇది అంతా రిస్క్ క్యాల్కులేట్ చేసి ఇన్సూరెన్స్ కంపెనీకి ఆర్డర్ చేస్తుంది. మీరు ఇంత అమౌంట్ ఆ పర్సన్ ఫ్యామిలీకి పే చేయాలి అని చెప్పి. అక్కడ కోర్టు ఎంత చెప్తే అంత అమౌంట్ ఆ ఇన్సూరెన్స్ కంపెనీ పే చేయాల్సిందే. నిజంగానే ఇన్సూరెన్స్ కంపెనీస్ పే చేస్తున్నాయి అంటే మీరు ఒకసారి IRDAI అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి థర్డ్ పార్టీ క్లెయిమ్స్ అని ఏ కంపెనీ ఎంతవరకు పే చేసాయో చెక్ చేసుకోవచ్చు. ఒకసారి కోర్టు చెప్పింది అంటే ఒక పర్సన్కి మీరు 10 CR ఇవ్వండి అని చెప్పింది అంటే 100% ఆ 10 CR ఇవ్వాల్సిందే. ఇవ్వము అని చెప్పడానికి లేదు. మనం తీసుకునే ఒక చిన్న థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ చూసారు కదా, ఆపోజిట్ పర్సన్కి ఎంతవరకు క్లెయిమ్ ఇస్తుంది. అందుకే గవర్నమెంట్ అనేది థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ని మ్యాండేటరీ చేసింది. సింపుల్ రీజన్ ఒకటే, ఏంటి అంటే ఈ రోజుల్లో ఎక్కడ చూసినా రోడ్ యాక్సిడెంట్స్ అవుతున్నాయి. ఒకవేళ మన అదృష్టం బాగలేక మన వెహికల్ కింద ఎవరైనా పడి చనిపోయినప్పుడు అతనికి నష్టపరిహారం కట్టించాలి. కాబట్టి ఆ నష్టపరిహారం కట్టించడానికి మీ దగ్గర స్తోమత ఉండొచ్చు, ఉండకపోవచ్చు. స్తోమత ఉన్నా లేకున్నా ఇన్సూరెన్స్ కంపెనీ అనేది పేమెంట్ చేస్తుంది మీరు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తీసుకుంటే. మీకు అర్థమైంది అనుకుంటా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అంటే ఏమిటో. ఆగండి, ఇంకా అయిపోలేదు. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్లోనే మన పర్సన్కి కూడా కవరేజ్ ఉంటుంది. దాన్నే CPA కవరేజ్ అంటారు. అసలు CPA కవరేజ్ అంటే ఏమిటి, అండ్ వెహికల్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ప్రీమియం ఎంత ఉంటుంది, వెహికల్కి డిఫరెంట్ ఉంటుందా, లేదా కార్కి డిఫరెంట్ ఉంటుందా, లేక అన్ని వెహికల్స్కి కలిపి ఒకటే అమౌంట్ ఉంటుందా, తెలుసుకోవాలి అనుకుంటే మన అప్కమింగ్ వీడియోస్లో నేను చెప్పబోతున్నాను. ఇలాంటి ఇన్సూరెన్స్ రిలేటెడ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నవీన్ షోర్. ఒకవేళ మీ వెహికల్కి ఎలాంటి వెహికల్ అయినా అయ్యి ఉండొచ్చు, అది 2 వీలర్ కావచ్చు, 4 వీలర్ కావచ్చు, కమర్షియల్ వెహికల్ కావచ్చు, లేదనుకోండి గూడ్స్ క్యారేజ్ వెహికల్ కావచ్చు. మీ వెహికల్కి ఇన్సూరెన్స్ కావాలి అనుకుంటే, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కావాలన్నా, ఫుల్ ఇన్సూరెన్స్ కావాలన్నా మనం చేయడం జరుగుతుంది. మన నెంబర్ 9010630704 లేదా 9492130704. మనము అన్ని కంపెనీలతో టైఅప్ అయి ఉన్నాము. మీకు ఏ కంపెనీలో చేస్తే సూట్ అవుతుందో చెక్ చేసి ఆ కంపెనీలో ఇన్సూరెన్స్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.